అందరికీ నమస్కారం. మిత్రులారా, కొబ్బరి నీళ్ళు నెక్స్ట్ మనం సమ్మర్లో వాడుతూ ఉంటాం. ఎక్కువ ఎందుకు వాడుతున్నాం అంటే దాహం తీరడానికి వాడతామంటాం. మహా అయితే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్నోళ్ళు మామూలుగా ఫ్రూట్ జ్యూసులు తాగితే దానివల్ల వచ్చేటువంటి బయట దొరికేటివి ఏముంటాయో తెలియదు, ఎక్కడ ఇన్ఫెక్షన్ అవుతుందో తెలియదు, కొబ్బరి నీళ్ళు అయితే బెటరు, అందుకే మేము తాగుతున్నాము అని చెప్తారు. రైట్ ఐడియా, కరెక్ట్. కొబ్బరి నీళ్ళనే ఎందుకు మనం ప్రిఫర్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటికి ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ ఏదైనా తీసుకుందాం అనుకోండి, బయట ఫ్రూట్ జ్యూస్ తాగుదాం అనుకుంటే హ్యాండ్లింగ్ ముందు పండు ముట్టుకునేటప్పుడు కానీ, కడిగేటప్పుడు కానీ, కట్ చేసేటప్పుడు కానీ, దాన్ని జ్యూసర్లో వేసి జ్యూస్ తీసేటప్పుడు కానీ, ఏ గ్లాసులో పోస్తున్నారు, ఏ నీళ్లు కలుపుతున్నారు, అది ఎలా అందిస్తున్నారు, ఇన్ని స్టేజెస్ దాటుకుంటూ రావాలి ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలి అంటే. ఎందుకంటే డిఫరెంట్ పర్సన్ డిఫరెంట్ చోట్ల అది మన నోటి దాకా వచ్చేసరికి హ్యాండిల్ అవుతుంది. అంత గ్యారెంటీ అయితే ఉండదు. అది ఖచ్చితంగా అది ప్యూర్గా వచ్చిందని మనం చెప్పలేం. కానీ కొబ్బరి నీళ్ళు అలా కాదు కదా, మన ముందే దాన్ని కొట్టి ఇస్తాడు డైరెక్ట్గా. ఈవెన్ ఆ పర్సన్ కూడా, కొట్టే అతను కూడా దాని లోపల నీళ్ళనైతే తాకలేడు. అంటే స్ట్రా వేసి ఇస్తాడు, లేకపోతే గ్లాసులో పోసి ఇస్తాడు, అంతే. ఎక్కడ హ్యాండిలింగ్ ప్రాబ్లం ఉండదు, ఎక్కడ ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి అవకాశాలు ఉండవు. నాకు తెలిసి కొబ్బరి బొండాలకి తెగుళ్ళు అవన్నీ లోపల వచ్చి ఈ కాయలకు కుళ్ళిపోవడం అయితే ఉండదని నేను అనుకుంటాను. సో అలా నీళ్ళని తీసుకోవడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇన్ఫెక్షన్ ఫ్రీ, కంటామినేషన్ ఫ్రీ. అందుకని కొబ్బరి నీళ్ళు తాగాలి. దీంట్లో మినరల్ కంటెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక 3 అరటిపళ్ళు తీసుకుంటే ఎంత పొటాషియం ఉంటుందో అంత పొటాషియం దీంట్లో ఉంటుంది, అంత ఎక్కువ పొటాషియం ఉంటుంది. సైటోకైనిన్స్ ఉంటాయి, అలాగే అన్ని రకాల ఖనిజ లవణాలన్నీ దీంట్లో ఉంటాయి. అందుకే అది తీసుకోవడం వల్ల సమ్మర్లో ఈ ఎండ వల్ల మన బాడీ పోగొట్టుకునేటువంటి ఖనిజ లవణాలన్నీ కూడా రీగెయిన్ అయిపోతాయి. అందుకే కంఫర్ట్ అనిపిస్తుంది. మేబీ టేస్ట్ అనేది డిఫరెంట్, ఆ కాయను బట్టి చప్పగా ఉండొచ్చు, లేకపోతే తీయగా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అల్టిమేట్గా అది తీసుకోవడం వల్ల అన్ని రకాల ఖనిజ లవణాల లభ్యత అయితే దానికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇంతేనా? దీనికోసం కొబ్బరి నీళ్ళు తాగాలి. కొబ్బరి బొండం ఇంతేనా? కాదు, ఎప్పుడు ఇంతే ఉండదు. మనకు తెలిసింది ఇంతే, మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. మీకు సన్లో తిరగడం వల్ల ఎక్కువ ట్యానింగ్ వస్తూ ఉంటుంది, బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదా. ఆ కండిషన్ ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఈ కొబ్బరి నీళ్ళతో కడిగేయండి. కొబ్బరి నీళ్ళని దాంతో తుడవడం వల్ల ఆ స్కిన్ మీద ట్యానింగ్ పోతుంది. మీ ఫేస్ మీద మొటిమలు ఉన్నాయనుకోండి, పింపుల్స్, ఆ పింపుల్స్ పోవాలంటే కూడా కొబ్బరి నీళ్ళు బాగా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్ళని ఒక కాటన్ క్లాత్ పెట్టి తుడిచేసి ఫేస్ తుడుచుకొని అలాగే పడుకోవాలి. పడుకోగలిగితే అది క్లీన్ చేస్తూ వెళ్తుంది. ట్యాన్తో పడుకున్నటువంటి వాళ్ళు పొద్దున్న లేచలక ఫ్రెష్గా లేస్తారు, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో అందుకని కొబ్బరి నీళ్ళని ఈ అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. స్నానానికి వెళ్ళబోయే ముందు ఈ కొబ్బరి నీళ్ళతో మీరు స్కాల్పు, జుట్టు కానీ కడుక్కొని వెళ్తే కండిషనర్ లాగా పనిచేస్తుంది. అది న్యాచురల్ కండిషనర్, ఎటువంటి కెమికల్స్ లేకుండా పనిచేసేటువంటి కండిషనర్ ఏదైనా ఉంది అంటే కొబ్బరి నీళ్ళు మాత్రమే. అలాగే స్నానం చేసేటప్పుడు కొబ్బరి నీళ్ళని యాడ్ చేసుకుని కానీ మీరు స్నానం కానీ చేయగలిగితే స్కిన్ మాయిశ్చరైజింగ్ లాగా పనిచేస్తుంది. అలాగే చుండ్రు ప్రాబ్లం రాకుండా చూస్తుంది. చుండ్రు ప్రాబ్లం రాకపోతే హెయిర్ ఫాల్ కూడా ఆపుతున్నట్టే కదా అది తీసుకోవడం వల్ల. డెడ్ స్కిన్ సెల్స్, స్కిన్ మీద ఉండేటువంటి డెడ్ స్కిన్ సెల్స్ని లేపేస్తుంది. అది చర్మం ముడతలు పడకుండా చూస్తుంది. డీహైడ్రేషన్ వల్ల మనకు స్కిన్ నిర్జీవంగా తయారవుతూ ఉంటుంది కదా, అది మళ్ళీ రీహైడ్రేట్ అవుతుంది. సమ్మర్లో యూజువల్గా చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది.
చెమట పట్టడం వల్ల వచ్చేటువంటి వాసన, చెమట వాసన పోవాలంటే కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి. ఈ చెమట స్కిన్ మీద ఎక్కువ ఉంటే బ్యాక్టీరియా, వైరస్లు ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి. అది రాకుండా రీహైడ్రేట్ చేయాలి అంటే మనకు కొబ్బరి నీళ్ళే న్యాచురల్ సోర్స్, ఎటువంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి అంటే ఏదో చెప్తున్నారు కొబ్బరి చెట్టుకేసినప్పుడు వేళ్ళకే ఏదో ఇంజక్షన్లు ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు. సరే, అవైతే మన చేతిలో లేని పనులు. బట్ కనీసం మన చేతికి అందినప్పుడైనా సరే దానిలో కెమికల్ లేకుండా దొరుకుతుంది కదా అనే ఉద్దేశం ఇచ్చేయచ్చు. సో స్కిన్ హెల్త్కి కావాలంటే కొబ్బరి నీళ్ళని మించింది లేదు. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ కూడా ప్రాపర్గా ఉంటుంది. అలాగే బీపీని కంట్రోల్లో ఉంచాలంటే కొబ్బరి నీళ్ళు బాగా పనిచేస్తాయి. ఎందుకంటే యూజువల్గా సోడియం క్లోరైడ్ మన బాడీలో ఎక్కువైతే, అంటే ఉప్పు లాంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే సోడియం మాలిక్యూల్ అనేది ఎక్కువ ఉంటుంది బాడీలో. ఆ సోడియం ఏం చేస్తుందంటే ఎక్కువ వాటర్ని రిటైన్ చేసేస్తుంది. దానివల్ల హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, బీపీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు. కానీ ఈ కొబ్బరి నీళ్ళలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. అంటే సోడియంకి అగెనిస్ట్గా పనిచేసేది పొటాషియం. పొటాషియం కంటెంట్ ఎక్కువైతే ఆటోమేటిక్గా మీ బీపీ తగ్గిపోతూ ఉంటుంది. బీపీ తగ్గాలంటే అరటిపండు ఎలా సజెస్ట్ చేస్తామో కొబ్బరి నీళ్ళు అంతకన్నా ఎక్కువ సజెస్ట్ చేయాలి. అది తీసుకుంటే మీ బీపీని కంట్రోల్లో ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇది. అలాగే కిడ్నీ ఫంక్షన్ ప్రాపర్గా మెయింటైన్ కావాలంటే, కిడ్నీ ఫిల్టరేషన్ మెథడ్స్ బాగా ఉండాలంటే ఈ పొటాషియం ఉండాలి. అందుకే అటువంటి కండిషన్లో మనకు అవసరమైంది కొబ్బరి నీళ్ళు. ఈ కొబ్బరి నీళ్ళు తీసుకుంటే కిడ్నీ ఫంక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వెయిట్ తగ్గాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఎక్కువ తీసుకోవాల్సింది కొబ్బరి నీళ్ళు. హనీ వాటర్, లైమ్ మీద కొంతమంది చేస్తూ ఉంటారు 2-3 రోజులు. అలాగే కొబ్బరి నీళ్ళ మీద చేసి చూడండి, ఇంకా ఫాస్ట్గా వెయిట్ తగ్గుతారు. ఎందుకంటే హనీ వాటర్ తీసుకుంటే దాంట్లో కొంచెం క్యాలరీస్ వస్తాయి, కానీ కొబ్బరి నీళ్ళు అసలు క్యాలరీస్ రావు. ఇది ఓన్లీ సైటోకైనిన్స్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఎన్ని కొబ్బరి బొండాలు తాగినా మీకేం కాదు. కొబ్బరి బొండాలు దేవుడి దగ్గరకు వచ్చేటువంటి కొబ్బరి కాదు, కొబ్బరి బొండాలు వాడడమే మంచిది. ఎక్కువ నీళ్ళు ఉంటాయి, కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అది దీనివల్ల బాడీ వెయిట్ పెరగడం అనేది జరగదు, వెయిట్ తగ్గిస్తుంది, ఆకలి మీద కంట్రోల్ ఉంటుంది. సో హీటింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తుంది. కాబట్టి స్కిన్ అనేది డ్రై కాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటాయి. ఈవెన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. కొంతమందికి కొన్ని రీసెర్చ్ పేపర్స్లో డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొబ్బరి నీళ్ళు తీసుకోవద్దని చెప్పారు. కొంతమంది తీసుకున్నా ఏం కాదు, దాంట్లో ఉండేది సైటోకైనిన్స్ కాబట్టి అవి ఏమి చేయవని చెప్తున్నారు. ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంటుందో అటువంటి వాళ్ళు కొబ్బరి బొండాలు మానేయాలి. అలా కాకుండా నార్మల్ రేంజ్లో ఉంది, పర్లేదు, లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయి, కొంచెం డైటింగ్ చేస్తే మెయింటైన్ అవుతున్నాయి అన్న స్టేజ్లో ఉన్నవాళ్ళు అయితే కొబ్బరి బొండాలు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఎందుకంటే వెయిట్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు వెయిట్ ఉంటారు యూజువల్గా. సో కొబ్బరి బొండాలు వాడడం వల్ల ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతారు కాబట్టి షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ విధంగా కొబ్బరి బొండాలు తీసుకోవడం వల్ల మీకు షుగర్ తగ్గినట్టు అవుతుంది కదా. కాబట్టి కొబ్బరి బొండాలు మనం తీసుకునేటప్పుడు దాంట్లో కొంచెం ఇలాచి అంటే యాలకల పొడి వేసుకొని తాగారనుకోండి, మీకు కాళ్ళ మంటలు, చేతుల మంటలు తగ్గుతాయి, తిమ్మిర్లు తగ్గుతాయి, కాళ్ళు చేతులు తిమ్మిర్లు తగ్గుతాయి. దాన్ని ఎక్స్టర్నల్ కూడా అప్లై చేయొచ్చు. దాంట్లో కొబ్బరి నీళ్ళు ఇలాచీ పౌడర్తో పాటు కొంచెం పటిక బెల్లం కూడా యాడ్ చేసి తీసుకున్నాం అనుకోండి, ఈ మంటలు, తిమ్మిర్లు ఇంకా ఎఫెక్టివ్గా తగ్గుతాయి. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది జస్ట్ కొబ్బరి బొండా. కొబ్బరి నీళ్ళు భగవంతుడికి ప్రీతికరం కాదు, మనకు కూడా ప్రీతికరమే, మన బాడీ కూడా. అందుకే దేహమే దేవాలయం అని చెప్తారు కదా, లోపల భగవంతుడు ఉన్నాడు అని అంటాం. సో భగవంతుడికి ప్రీతికరమైంది ఏంది? కొబ్బరి నీళ్ళు. అండ్ కాబట్టి అదే కొబ్బరి నీళ్ళు మనం కూడా వాడుకుందాం. శరీరంలో కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా. కాబట్టి కొబ్బరి నీళ్ళని ఈ విధంగా తీసుకుంటే మన జనరల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. జస్ట్ కొబ్బరి నీళ్ళు ఇక్కడికి వెళ్ళి కడుపులో మంట, బీపీ పెరగడానికి, వీటికి దానికి ట్యాబ్లెట్ కోసం పరిగెత్తే దానికన్నా కూడా వెళ్ళి కొబ్బరి బొండాలు తెచ్చుకొని 2 వాడుకోగలిగితే మన జనరల్ హెల్త్ బాగా పనిచేస్తుంది. ఫీవర్స్కి పనిచేస్తుందని మనకు ఎప్పటి నుంచో తెలుసు. ఎప్పుడైనా సరిగ్గా అరగదు. కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోయి అరుగుదల, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అటువంటి వాళ్ళకి మంచి ఫుడ్ ఇది. వాంతులు అయిపోతుంటాయి చూసారా, అటువంటి కండిషన్లో కూడా కొబ్బరి నీళ్ళు ఇవ్వాలి. కొబ్బరి నీళ్ళు ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరితో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మిత్రమా. కొబ్బరిని తక్కువగా చేయొద్దు. కొబ్బరి బొండం తీసేసి ఆడ పడేస్తాం కదా అన్నట్టు ఉంటుంది.
అది పడేసిన తర్వాత దానివల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ వేరే చెప్తాను నేను. కానీ కొబ్బరి నీళ్ళని చులకనగా చూడొద్దు. దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల మన హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోగలుగుతాం. హెల్తీగా ఉండగలిగితేనే మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీసు, మన జీవనయానం అనేది సాఫీగా జరుగుతుందని చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా రోజుకు కొబ్బరి బొండం తాగుతారు కదా, సమ్మర్లో ఎక్కువ తాగండి. కానీ తర్వాత కూడా రోజుకు కొబ్బరి బొండం తాగడం వల్ల ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి శని ఆదివారాలు హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే ఇటువంటి మరెన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.